తినగ తినగ వేము తినగ తినగ వేము తీయనుండు పాడగా పాడగా రాగం అతిశయిల్లుచునుండు. సో సత్యదేవుడు సత్యదేవుడు అనగా కోటాను కోట్ల మంది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే క్రైస్తవులుగా మారారు. అలాగే భారతదేశం మొత్తం మారారు. చెప్పగా చెప్పగా అబద్ధం కూడా నచ్చి మన హిందూ ధర్మం వీడి ఎడారి మతాలకు వెళుతున్నప్పుడు చెప్పగా చెప్పగా మన సాయి భక్తులు నిజమైనటువంటి హిందువులుగా మారుతారు. ఇప్పటికి చాలా మంది మారారు. ఇప్పటికి చూడండి 90% మనకు అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకో 10% మంది సాయి భక్తుల మీద నాకేం ద్వేషం లేదు, వాళ్ళు మా హిందువులు, పూర్తి స్థాయి హిందువులుగా మారండి. ఈ ఈ ఎందుకు ఈ మిక్స్డ్ గా ఉండడము, అల్లానే నా దేవుడు, అల్లాకి నేను బానిసను అని చెప్పినటువంటి సాయిబాబా చెప్పిన నీతి సూక్తులు మనకు అవసరం లేదు. మనకు నీతి సూక్తులు చెప్పిన మనం భాష కోసం కొట్లాడుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాలు ముక్కలయ్యేదాకా ఎదురు చూసాము. మనకు వీరబ్రహ్మం స్వామి ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు. మరి భాష కోసమే ఇట్లా కొట్టుకొని మన ప్రాంతంలో మన కోసమే కొట్టుకుని ఏడుస్తున్న మనం, మన తెలుగు వారికి మన గురువులు లేరా? రాఘవేంద్ర స్వామి లేరా? ఆయనకు మార్కెటింగ్ లేదు. అందుకు ఆయన మహిమలు ఎవరికి ఎక్కువ మందికి తెలియలేదు. ఆ, బ్రహ్మం గారు ఏదైనా జరగగానే బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు అని అనుకుంటారు, కానీ ఆయనకి మార్కెటింగ్ లేని కారణంగా ఆయన కూడా గొప్పగా లేకపోయారు. కానీ భవిష్యత్ చెప్పిన వాళ్ళల్లో మన తెలుగు వారైన వీరబ్రహ్మం గారి పేరు ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటారు, ఈవెన్ విదేశాల్లో కూడా. ఆయనకు మార్కెటింగ్ చేయండి, మనం కూడా తెలుగోళ్ళము అని గర్వంగా మన తెలుగు గురువులను మనం పూజించుకుందాము.